తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి నామాలు వివరిస్తున్నారండి. అద్భుతమైన నామాలు, అద్భుతమైన వివరణ. ఈరోజు 38వ నామం వివరిస్తారా? తప్పకుండా. 37 నామాల వరకు మనం పూర్తి చేసుకున్నామండి. 38వ నామం ఆ శ్రీమాత కరుణా కటాక్షాలతో మనం 37 నామాలు నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నామండి. మనం దగ్గర పడుతున్నాం 50 నామాలకి. సగం దూరం వచ్చినట్టు, సగం మన ప్రయాణం సగంలోకి వచ్చింది. ఇది 38వ నామం కూడా అమ్మవారు ఎవరెవరి చేత సేవింపబడుతోంది అన్న వివరణే. అంటే బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయ నమః అనేది పూర్వనామం. బ్రహ్మ చేత ఉపేంద్రుడి చేత కూడా ఆవిడ సేవింపబడిందని అర్థం. ఇక్కడ శచి ముఖ్యామర వధు సేవితాయై నమో నమః. ఒకసారి శచి ముఖ్యామర శచి ముఖ్యామర వధు సేవితాయై నమో నమః. శచి ముఖ్యామర వధు సేవితాయై నమో నమః. ఈ నమో నమః అని చెప్తున్నటువంటి నామాలకి ఎందుకని మనం ఇంతగా వివరణ ఇచ్చుకుంటున్నామంటే, అమ్మవారి యొక్క స్థానం అంటే, అమ్మవారంటే అందరికీ తెలిసిన ఆవిడని దేవతగా పూజించడం వేరు. కానీ ఇంత మునుపు చెప్పిన ఈశ్వరి మనం చెప్పుకున్నాం. అలాగే దేవతానాం దేవత ఈవిడ, దేవతలందరికీ దేవత ఈవిడ. ఎందుకంటే శచీ దేవత ఎవరు? శచీదేవత ఉన్నదంటే శచీదేవే చాలా గొప్ప దేవత, ఇంద్రుడి భార్య. ఇంద్రుడు అంటే సమస్తమైనటువంటి దేవతలకి ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. అతని భార్య శచీదేవి. శచీదేవి ఆ ముందు చెప్పుకోవాలంటే శుచి మీదే ఆవిడకి శచి అన్న పేరు వచ్చింది. శుచి అంటేనండి శుభ్రత వేరు. శుచి అంటే నియమనిష్టలకి పూర్తిగా అంకితమైన వాళ్ళని శుచి అంటారు. బద్ధులై ఉంటారు. వాళ్ళ నియమనిష్టలను ఏమాత్రం ఉల్లంఘించరు. ఆ శుచి నుంచే శచి వచ్చింది. శచీదేవికి శుచిత్వం ఎక్కువ. అయితే ఈ శచీదేవి చాలా ఉత్తమ అమరాంగన. ఈవిడ అమరులు అంటే దేవతలందరిలో కూడా ఈవిడ ఉత్తమ అమరాంగన, ఉత్తమత్వం ఉంది. నేను ఇంద్రుడి భార్య అని కదా అని ఆవిడకి గర్వం లేదు, అహంకారం లేదు. శుచికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పెద్ద అమర వధువు సేవిత. అంటే అమర వధువులందరితో ఆవిడ సేవింపబడుతుంది. అంటే ఇంద్రుడి నాయకుడు కనుక, ఇంద్రుడి భార్య శచీదేవి కనుక, శచీదేవినే బోల్డ్ మంది అప్సరస స్త్రీలు రోజు సేవిస్తూ ఉంటారు. ఈవిడ నన్ను ఇంతమంది సేవిస్తున్నారు కదా అని తృప్తిపడి కూర్చోలేదు. నందనవనంలో కూర్చొని హాయిగా విహారాలు చేస్తే ఆవిడని అడిగేవాళ్ళు ఎవరు? ఆమె ఇంద్రుడి భార్య. మరి పైగా ఉత్తమ అమరాంగన వధువు సేవిత ఆవిడ అందరితో కూడా. కానీ ఇక్కడ ఏం చెప్తాడు? శచీ ముఖ్యామర వధువు సేవితాయే నమో నమః అనేది అమ్మవారికి చెప్తున్నాం మనం. శచి అనే దేవత ముఖ్య అమర వధువులు కూడా ఉన్నారు అక్కడ. అమర వధువులు అంటే ఏంటి? మరణం జయించిన వాళ్ళు అమరులు. మరణం అంటే మామూలుగా మృత్యువు. అమరత్వం అంటే మరణాన్ని జయించినటువంటి వాళ్ళు. వధువులు అంటే చక్కటి ఉత్తమ సుమంగళి స్త్రీలు, అంగనలు స్త్రీలు. శచీ ముఖ్యామర వధు సేవితాయే నమో నమః అనేది శ్రీమాతకి సంబంధించిన నామం. ఇక్కడ శ్రీమాతకి చెప్తాను. ఎందుకంటే లలిత అష్టోత్తర శతనామం వాళ్ళు చెప్పుకుంటున్నాం కనుక శచీదేవి కూడా అమ్మవారిని సేవించిందని మనం చెప్తున్నాం ఇక్కడ. కానీ ఆ శచీదేవి ఎటువంటిది? ఉన్నతమైనటువంటి ఇంద్రుడి యొక్క భార్య. ఇంద్రుడే మొత్తం 33 కోట్ల దేవతలకి ఆయన నాయకుడు. ఆ నాయకుడి భార్య శచీదేవి. ఆ శచీదేవి ఎంతమందో అప్సరస స్త్రీల చేత, అమరుల చేత, అంటే దేవతా స్త్రీలు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరి చేత సేవింపబడుతుంది. కానీ ఆవిడ నేను ఇంతగా సేవింపబడుతున్నాను కదా అనేటువంటి ఏమాకారం, ఎందుకంటే శుచిశుభ్రతలకి, శౌచ్యానికి, నియమనిష్టలకి ఆవిడ బాగా ప్రాధాన్యత ఇచ్చే మనిషి శచీదేవి కనుక ఆ శచీదేవి అమ్మవారిని తిరిగి సేవిస్తుంది. తను సేవింపబడుతోంది కదా అని ఊరుకోకుండా, నేను ఇలా సేవింపబడటానికి, ఇంత అదృష్టానికి, ఇంద్రుడి భార్యనయ్యేటువంటి సౌభాగ్యానికి మూలకారకులు ఎవ్వరు, మూలకారణ స్త్రీ ఎవ్వరు అని చెప్పేసి ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయినటువంటి లలితాదేవిని ఆవిడ సేవిస్తోంది. నేను ఇంద్రుడి భార్యని అనే అహంకారం అనేది లేకుండా తనే దేవతలతో చేయించుకుంటూ ఉండి
తను అమ్మవారి పాదసేవకి వెళ్తున్నది అంటే ఆవిడ యొక్క నిరాడంబరత, సౌజన్యము, సహృదయము, ఆవిడ యొక్క అంటే దేవతనన్న అహంకారం లేకుండా అమ్మవారిని పూజించడం, ఇవన్నీ కూడా మనకి ఈ నామం ఎందుకు చెప్తున్నారంటే మనం ఎంత పెద్దవాళ్ళమన్నా అవచ్చు, ఎంత ఉన్నతమన్నా అవచ్చు, కానీ అమ్మవారి ముందర మనం ఎంతండి, మనం ఎంత అమ్మవారి ముందర. ఆ బ్రహ్మ కోటి జనని ఆవిడ, ఆ బ్రహ్మ కీటక జనని, బ్రహ్మకి కీటకానికి కూడా ఆవిడే జనని అయినప్పుడు మనం ఎంత. అందుకని ఆ అమ్మవారిని అందరూ సేవించవలసిన వాళ్ళే. మహామహులైనటువంటి శచీదేవే, బ్రహ్మ ఉపేంద్రాదులే ఆవిడని సేవించినప్పుడు మనం ఎంత అని ఆలోచించుకునే నామం అన్నమాట ఇది. ఎంత గొప్పవాళ్ళమన్నా అవచ్చు, మన ప్రపంచంలో మనం ఎంత ఉన్నత పదవుల్లో కూడా ఉండొచ్చు, కానీ అమ్మవారి ముందర మనం వినమ్రంగా వంగి ఉండవలసినదే అనేటువంటి సందేశం ఈ నామంలో ఉందన్నమాట. అది శచీ ముఖ్యామర వధూ సేవితాయే నమో నమః. ఈ కాలంలో కావాల్సిన విషయం ఇది, అందరూ నేర్చుకోవాల్సిన విషయం. అహంకారం విడిచి శచీదేవి అంతటి ఆవిడే అంత నిరాడంబరంగా ఉంది, మనం కూడా ఆవిడని అనుసరించాలి అని తెలుసుకోవాల్సిన విషయం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.